దున్నేటోళ్ళదే భూమి అని అడవి బిడ్డలు కాదు, అడవి భూమి అని ఆఫీసర్లు. రెండు దిక్కుల నడుమ పొట్టులొల్లైతుంది. రైతులకు అడవి ఆఫీసర్లకు నడుమ పోడు భూముల పంచాది ఇంకెప్పుడు తెగుతుందో ఏమో గాని పానాలు పోయే కథ అవుతున్నది. ఈ వానాకాలంలో ఇగింత ఎక్కువనే అవుతున్నది కొట్లాట. ఇక చూడు ఆదిలాబాద్ జిల్లాలో ఏమైందో. ఆ ఇటు పూనే కాలంలో అరకదున్ని ఇత్తులు పెట్టి వ్యవసాయం చేద్దామని చూస్తా అంటే అడవి భూములల్లో వ్యవసాయం ఎట్ట చేస్తారు అని అడవి ఆఫీసర్లు పోయి పంచాది మోపు చేసిండ్రాట. ఇంకేమున్నది, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో పొట్టు లొల్లి అయింది. అవి చూడర్రి, అడవి ఆఫీసర్లు పోలీసులు దిక్కయినరాట, పోడు రైతులంతా దిక్కయినరాట. లడాయి కొట్టుకునేదాకా పోయింది. అందుకే ఇగో గిట్ల దెబ్బలు తగిలిన పోలీసు వాళ్ళందరినీ దవాఖానకి వేసుకొని పోయినరు. అయితే అడవులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలోనే తాపకోకాడ అడవి ఆఫీసర్లకు రైతులకు కొట్లాట అవుతున్నది. ఏండ్ల సంజవసం చేసుకుంటా అన్న భూములను ఇప్పుడు వచ్చి గుంజుకుంటే ఎటు పోవాలి, ఏం పని చేసుకొని బతకాలి అని ఆఫీసర్ల మీదకి మరల పడతాండ్రు పోడు రైతులు. అయితే ఎట్లా పడితే అట్లా చెట్లు కొట్టి అడవులను ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర నుంచే భూములు గుంజుకుంటా అన్నాం అంటున్నారు అడవి ఆఫీసర్లు. ఇంకో దిక్కు లొల్లి గట్టిగా అయినప్పుడే లీడర్ సాబులు ఆటుపూట అంటున్నారు. పోడు రైతుల జోలికి పోవద్దని అడవి ఆఫీసర్ల మీద గరం అవుతున్నారు. కానీ మళ్ళా వెనక సిరికి ఏటోళ్ళాటు లాడాయికి తయారవుతున్నారు. గాని అడమ పోడు భూములకు పట్టాలు పంచే ఎగురం చేసిండ్రు సర్కారోళ్ళు. మళ్ళోసారి సాగు చేసుకుంటా అన్న భూములకు పట్టాలు పంచాలి, అడవి బిడ్డలను ఆదుకోవాలి అని కోరుతాండ్రు రైతు సంఘాల నాయకులు. ఇంకో దిక్కు అడవి ఆఫీసర్ల మీద దాడులు చేసేటోళ్ళ మీద కేసులు కూడా గట్టిగానే అవుతున్నాయి. మరిగా ఇంకెన్నొద్దులు నడుతుందో ఏమో గీ పోడు భూముల కిరికిరి.